అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆదిదేవత అయిన శ్రీ మారేడుమాంబ అమ్మవారి దేవాలయం. ఈ ఆలయం కొండయ్యవలస గ్రామంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నడుమున వెలసిన శ్రీ మారేడుమాంబ అమ్మవారి మహిమలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న దృశ్యం సంవత్సరానికి ఒక్కసారి ఎంతో ఘనంగా అక్కడ ఉన్న ప్రజలు ఆ తల్లి కృప కోసం ఎంతో విశ్వాసంతో జరిపించే ఒక వేడుక. అందుకే అంత విశిష్టమైన పండుగ కోసం ముందు రోజు అమ్మవారి దేవాలయాన్ని దీపాల కాంతులతో, రంగురంగుల పువ్వులతో ఎంతో అద్భుతంగా అలంకరించిన దృశ్యం. స్టీల్ ప్లాంట్ ఆదిదేవతగా ప్రసిద్ధి చెందిన ఈ తల్లి మహిమలు భక్తులు చెప్పే కథలు వింటే ఆశ్చర్యమే. ఎవరైనా నిజమైన నమ్మకంతో మొక్కుకుంటే అమ్మవారు వెంటనే స్పందిస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ మీరు చూస్తున్న వారు ఆలయ కమిటీ మెంబర్స్. అమ్మవారి పండుగ కోసం ఏ లోటు రాకుండా, ఏ విఘ్నాలు కలగకుండా నిర్వహించేందుకు కృషి చేసిన వారు. పండుగ రోజున మహిళలందరూ కలిసి అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో, అమ్మవారి పాటలు పాడుతూ ఆ తల్లిని సేవించుకుంటున్న దృశ్యం. ఇక్కడ అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా ఉంది కదండి. అలాగే అక్కడికి వచ్చిన ప్రజల కోసం భోజనాలు కూడా ఏర్పాటు చేసి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు. మీరు కూడా ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్ 6 దగ్గర వెలసిన శ్రీ మారేడుమాంబ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించండి. మీరు కూడా మీ మనసులోని కోరికతో వెళ్ళండి. ఆ తల్లి ముందు ఉంచిన కోరికలు వృధా కావు అంటారు అక్కడి ప్రజలు. మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఏటా జరిగే అమ్మవారి పండుగ ఎంతో ఘనంగా జరిగింది. ప్రతి ఏటా జరిగే ఈ పండుగకు మీరు కూడా వెళ్ళి అమ్మవారి కృపను పొందండి. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్న వారంతా పండుగ నిర్విఘ్నంగా జరిగేందుకు కృషి చేసిన వారు. అలాగే ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని అక్కడి ప్రజలు పునర్నిర్మించి 2018న పునఃప్రారంభించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అక్కడ ఉన్న ప్రజలు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు తెలిసిన అమ్మవారి మహిమల గురించి కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్న విషయాల్లో ఏమైనా తప్పులుంటే కింద కామెంట్స్లో సరిచేయండి. థ్యాంక్ యూ.